హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు జస్వాల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడే లేచాము, చూడండి. ఫేస్ వాష్ చేసుకున్నాము. పిల్లలు ఇంకా ఫేస్ వాష్ చేసుకోలేదు. చూడండి. సే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు సండే కాబట్టి ఈరోజు ఏం వంట చేయాలని మా పిల్లల్ని అడిగితే, సో మా పిల్లలైతే మటన్ బిర్యానీ. సో పిల్లలకైతే మటన్ బిర్యానీ కావాలంట అండి. పిల్లలైతే ఫస్ట్ బ్రష్ వేసుకుంటున్నారు. తొర్రి 2 పనులు అయినాయండి, చూడండి. అసలు 3 4 2 ఇంకా ఇదొకటి వచ్చింది. 3 పిల్లలైతే మటన్ బిర్యానీ అడిగారు. సో వాళ్ళ కోసం స్పెషల్లీ మీకోసం ఈరోజు మటన్ బిర్యానీ చూపించబోతున్నాను. సో పిల్లలకి బ్రష్ చేయించి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను, బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తానండి. సో దాని తర్వాత మధ్యాహ్నం లంచ్కి మటన్ బిర్యానీ చేయబోతున్నాను. సో నాని వెళ్ళి బ్రష్ చేసుకో. బ్రష్ చేసుకో. మీకు వ్యూస్కి చూపి మమ్మీ అనేసి అడుగుతున్నారు. సో చూడండి, వాటర్ బాల్స్తోని ఆడుకోవడం అంటే వాళ్ళకి చాలా ఇష్టము. ఇంకా మటన్ బిర్యానీకి కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసి మీకు చూపిస్తాను. మటన్ని మంచిగా కట్ చేసి మంచిగా వాష్ చేసి పెట్టుకున్నానండి. సో ఇప్పుడైతే మటన్ని మ్యారినేషన్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి ముక్కలు. చూడండి, ఇక్కడ ఆనియన్స్ కట్ చేశాను. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. అందులో వేయటానికి ఆనియన్స్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలండి. ముందుగా ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసిన తర్వాత అప్పుడు మటన్లు వేసుకోవాలి. సో ఇప్పుడైతే డీప్ ఫ్రై చేసుకుందాము. చూడండి, ఈ విధంగా ఆనియన్స్ వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. సో బిర్యానీకి ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. సో బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆనియన్ అండి. ఆనియన్ మంచిగా ఫ్రై చేసుకొని డీప్ ఫ్రై చేసిన తర్వాత అప్పుడు మటన్లో కలుపుకోవాలండి. తర్వాత మ్యారినేషన్ చేసుకోవాలి. సో అందుకని ఇదైతే అస్సలు మర్చిపోవద్దండి. మా వారు కొంచెం షై అవుతారండి. సో కనిపించడం ఇష్టం ఉండదు, అందుకని. వైఫ్స్కి ఒక టిప్ చెప్తాను, వినండి. ఏంటంటే హస్బెండ్స్ని ఎప్పుడు ప్రేమతో వంటలు చేయించుకోవాలి, వాళ్ళని పొగుడుకుంటూ ప్రేమతో వంటలు చేయించుకోవాలి. అప్పుడైతేనే వంటలు చేస్తారు, లేకపోతే అస్సలు చేయరు. వాళ్ళు ఏం చేసినా బాగుంది ఏం చేసినా బాగుందనే చెప్పాలి, బాగాలేదని అస్సలు చెప్పొద్దు. సో అదనమాట వైఫ్స్కి. సో గుర్తుపెట్టుకోండి. నిజానికి మా వారు బాగానే చేస్తారండి, వంటలు చాలా బాగా చేస్తారు అండి. నాకన్నా కూడా మా వారే చాలా బాగా చేస్తారు. సో అందులో ఏమేమి ఇష్టం అంటే చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, చికెన్ పకోడీ, బిర్యానీ కూడా చాలా బాగా చేస్తారండి. అవి ఇష్టం అనమాట నాకు. అదేంటో అండి, మా వారు చేస్తే అది ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది నాకు. అందుకే ఆయనతోనే చేపియాలనిపిస్తుంది, బట్ ఆయన చెయ్యరు. మా కిచెన్ని చూసి బెదిరిపోకండి. చూడండి, అంత కష్టపడి మా వారు ఆనియన్స్ని డీప్ ఫ్రై చేస్తున్నారు. మీరు కూడా మా కష్టాన్ని గుర్తించాలండి. చూడండి, ఆనియన్స్ డీప్ ఫ్రై అయిపోయింది. ఇలా క్రంచీగానే ఉండాలండి. ఇలా ఉంటేనే బిర్యానీ చాలా బాగుంటుందండి.
మటన్ బిర్యానీ కోసం ఇప్పుడు మటన్ని మ్యారినేషన్ చేసుకోవాలండి. ఒక 4-5 పచ్చిమిర్చి, మటన్ మసాలా, గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, బిర్యానీకి చాలా టేస్ట్ ఉంటుంది ఈ ఆనియన్స్ వేసుకుంటే. కొత్తిమీర అండి, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. మంచిగా నీట్గా వాష్ చేసి వేసుకోవాలి. ఎంతమందికి మటన్ బిర్యానీ ఇష్టం కామెంట్ చేయండి. దాంతోపాటు చిన్న లైక్ చేయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 kg చేస్తున్నాను కాబట్టి క్వాంటిటీ ఎక్కువనే వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి నాన్ వెజ్కి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసాం కదండి, సో డీప్ ఫ్రై చేసాం కదా, అదే ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఎక్కువనే వేసుకోవాలి. 1 లెమన్, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ మసాలాలన్నీ ముక్కలకు మంచిగా పట్టియాలి. ముక్కలకు మంచిగా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. హ్యాండ్తోనే కలుపుకోవాలండి, స్పూన్తో గరిటెతో కలపకూడదు. ఇదంతా కూడా మంచిగా కలిపిన తర్వాత మ్యారినేట్ చేసుకోవాలి. సో కొంచెం బిజీ అయ్యానండి, ఒక 3 months దాకా బిజీ ఉంటాను. ఇప్పుడు కొంచెం బిజీ ఉన్నా కాబట్టి వీడియోలు అప్లోడ్ చేయడము కొంచెం లేట్ అవుతుందండి. సో ఆఫ్టర్ 3 months తర్వాత అట్లీస్ట్ వీక్లీ ఒక 2 అన్నా 3 అన్నా పెడతాను. చూడండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు మాపై ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే కొంచెం పుదీనా వేసుకోవాలండి. చూడండి, పుదీనా వేసాను, ఇందాక మర్చిపోయినా వేయడం. చూడండి, ఓల్ గరం మసాలా స్పైసెస్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. సో ఇందాక వేయలేదండి. మంచిగా కలిపిన తర్వాత లాస్ట్లో పెరుగు వేసి కలుపుకోవాలండి, అప్పుడే వేయకూడదండి. చూడండి, అందులో వేరే ప్యాన్లో క్వాంటిటీ సరిపోదు కాబట్టి ఇందులోకి షిఫ్ట్ చేశాను. ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకోవాలి. చూడండి, మంచిగా ఇలా కలిపేయాలి. ముక్కలకు మంచిగా ఇలా పట్టించి పెరుగు. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ షేర్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాంటి వీడియోస్ నేను చేస్తాను, డెఫినెట్గా చేస్తాను. వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. చూస్తేనే కదా మీకు బిర్యానీ నేను ఎలా చేస్తున్నానో తెలిసేది. బిర్యానీ రాని వాళ్ళు చాలామంది ఉంటారు కదండి, వంటలు రాని వాళ్ళు కొంతమంది అయితే ఉంటారు కదా. సో వాళ్ళ కోసం అన్నమాట ఈ బిర్యానీ. నా స్టైల్ బిర్యానీ అన్నమాట ఇది, నేను ఇలాగే చేస్తాను. కలపటం అయితే అయిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టి 3 to 4 hours మ్యారినేట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ కుకింగ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ 1 kg మటన్కి 1 kg బాస్మతి రైస్ తీసుకున్నానండి. అలాగే రైస్ని మంచిగా వాష్ చేసి ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలండి. దాని తర్వాత
అందులో వాటర్ పోసి అందులో బిర్యానీ స్పైసెస్ వేయాలండి. వేసిన తర్వాత అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, సాల్ట్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలండి. సో ఇక్కడ వచ్చేసి స్టవ్ పై పెనం పెట్టి దానిపైన బిర్యానీ గిన్నె పెట్టేసి మటన్ ని హీట్ చేసుకోవాలండి. అంటే మటన్ ని ఒక 10 మినిట్స్ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ ని 80% ఉడికించిన తర్వాత రైస్ ని బిర్యానీ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా మొత్తం రైస్ అంతా కూడా తీసి బిర్యానీ గిన్నెలో వేసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, రైస్ మాత్రం కంపల్సరీ 80% మాత్రమే ఉడికియాలి. అంతకన్నా ఎక్కువ ఉడికిస్తే బిర్యానీ మొత్తం పాడైపోతుందండి, మొత్తం మెత్తగా అయిపోతుంది. అందుకని జాగ్రత్తగా 80% ఉడికించిన తర్వాతనే వేసుకోండి. వాటర్ కింద పడకుండా వేసుకోండి. మొత్తం వేసిన తర్వాత రైస్ పై కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి కూడా వేసుకోవాలండి. నెయ్యి వేస్తేనే చాలా బాగుంటదండి బిర్యానీ టేస్ట్. దాని తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. వేసిన తర్వాత మూత పెట్టి ఆవిరి బయటకు రాకుండా బిందె పెట్టేసి దమ్ పెట్టేసుకోవాలండి. మమ్మీ సే హాయ్ టు వ్యూయర్స్. హాయ్ ఫ్రెండ్స్. చూడండి, సీరియల్ పిచ్ అండి మా మమ్మీకి. ఏ సీరియల్ చూస్తుందో మీకు చూపిస్తాను చూడండి. బ్రహ్మముడి అండి. నాకు కూడా అండి బ్రహ్మముడి అంటే చాలా ఇష్టము. ఆ సీరియల్ ఎక్కువ చూస్తాను, ఇంకేవి చూడను. చూడండి, దమ్ బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి, వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేయాలి. మొత్తం అలానే కలపలేం కాబట్టి ఇట్లా వేరే గిన్నెలోకి వేసుకోవాలండి. వేసిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. ముక్క చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా చేసుకోండి బిర్యానీ. మీరు కూడా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. సో బిర్యానీ అయితే చాలా బాగుందంటండి. వీడియో షూట్ చేశాను, వాయిస్ రికార్డ్ అవ్వలేదు. బట్ ఎనీవే బిర్యానీ అయితే చాలా బాగుందంటండి. మా వాళ్ళు హ్యాపీగా తిన్నారు, చాలా బాగుందని చెప్పి. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో అదండి, ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే గుర్తుంది కదా, సబ్స్క్రైబ్ చేయడము అస్సలు మర్చిపోవద్దండి. ఈ వీడియో ఇంతవరకు ఓపికతో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో ఫ్రెండ్స్, బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీ వాళ్ళకు పెట్టండి, హ్యాపీగా తినండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.